మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు టీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడ ప్రెస్ మీట్ అడ్రస్సింగ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తర్వాత తీసుకొచ్చి పువ్వుల్లాగా మీ చేతుల్లో పెడితే దాన్ని కాళేశ్వరం పేరుతో తీసుకుపోయి గంగలో కలిపినటువంటి చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది, అందులో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులది కాదా కేటీఆర్ గారు? ఒకసారి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కట్టక కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మిస్తున్నాం, ఇది అహో ఓహో అని చెప్పినటువంటి కేటీఆర్ గారు అక్కడ నిర్మాణాత్మకంగా సాంకేతికంగా లోపం ఏర్పడ్డ తర్వాత కదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్లు కిందికి వెళ్తున్నాయి తప్ప దాన్ని ఆపేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కొట్టుకుపోతాయని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేసి సాంకేతికంగా ఇచ్చినటువంటి నివేదికను తీసుకొని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి ఒక ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా, కనీస గౌరవం లేకుండా మాట్లాడినటువంటి చరిత్రహీనుడు ఈరోజు కేటీఆర్ గారు. ఒక్కసారి గమనించు మిస్టర్ కేటీఆర్ గారు, భారతదేశ చరిత్రలో ప్రపంచ వేదికగా మీరు ఒక్కసారి గమనించండి. కట్టక ఒక కాళేశ్వరం కట్టినటువంటి మీరు 1,00,000 కోట్లతో కేవలం 27,000 కోట్లతో నిర్మిస్తామని చెప్పినటువంటి మీరు 1,40,000 కోట్లకు తీసుకుపోయినటువంటి ఘనత మీది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది, అక్కడ ఎందుకు చిన్న తప్పులు జరగలేదు? బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది, అక్కడెందుకు చిన్న తప్పులు, నిర్మాణాత్మకంగా లోపాలు జరగలేదు? అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది, అక్కడెందుకు నిర్మాణాత్మకమైనటువంటి లోపాలు జరగలేదు? అదేవిధంగా నాగార్జున సాగర్ కట్టింది, ఇప్పటికీ చెక్కు చెదరకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడున్నటువంటి నెహ్రూ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రులు గారు కావచ్చు, చేపట్టినటువంటి నిర్మాణాలను చూడు. ఇయ్యక అధికారం ఇస్తే ఒక్కసారి కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు తీసుకున్నటువంటి మీరు అక్కడ పిల్లర్లు ఉంగిపోయినాయని చెప్పి సిగ్గు లేకుండా, చిన్న నిర్మాణాత్మక లోపాలు జరిగినాయని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా కట్టడమే తప్పుగా కట్టి అక్కడ నిర్మాణాత్మక లోపాలు జరిగేటట్టు చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సవరించే ప్రయత్నంలో భాగంగా నీటిని కిందికి వదిలిపెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇవ్వడం లేదు, కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద పక్షపాతం లేదు అని చెప్పడానికి సిగ్గుండాలే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకని సందర్భంగా అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా నిర్మాణాత్మక లోపం లేకుండా చేస్తుంది. మీరు చేసిన ఏకైక ప్రాజెక్టు, ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరము పిల్లర్లు ఉంగిపోయినాయి, దానికి బాధ్యత వహించాల్సినటువంటి మీరు రైతులను రెచ్చగొడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతికి సంబంధించినటువంటి వర్షాభావ ప్రభావంతో రైతులు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని ఆలోచించాల్సిన కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎరుగుతూ మేడిగడ్డ మాకు అప్పయ్యపుర్రి, లేకపోతే 3 నెలలు మాకి ఇర్రి, 3 నెలలు కాదయా 120 నెలలు మీకు అధికారం ఇస్తే కనీసం అందులో ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి బయటపడకుండా దొంగదారిలో కమిషన్లు తీసుకొని కక్కుర్తి పడి మీ జేబులు నింపుకున్నారా తప్ప రైతులకు ఏం చేయలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మిమ్మల్ని విశ్వసించడానికి లేదు. అక్కడ సాంకేతికంగా జరగాల్సినటువంటి విషయంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ఇంజనీర్ల పర్యవేక్షణలో మంత్రులు అందరూ కూడా గమనిస్తూ దాన్ని ఏం చేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నమాట నిజం. దాన్ని ముందు పెట్టుకొని రైతుల పేరుతోని, వ్యవసాయం పేరుతోని రాజకీయాలు చేయడం కేటీఆర్ గారు మానుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతుల పక్షాన పోరాటం చేసింది. రైతులకు సంబంధించినటువంటి విషయంలో కేవలం ఒకే ఒక పెన్ను కలంతోనే ఆ రోజు రైతుల రుణమాఫీ కానీ, ఉచిత కరెంటు కానీ ఇచ్చింది. వాళ్ళైతే ఖమ్మంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే రైతులకు చేతులకు బేడీలేసి తీసుకుపోయినటువంటి మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. సంక్షేమ పథకాలతో పాటు రైతులకు అతిపెద్ద అండగా ఉండే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వర్షాలను లేకపోతే వ్యవసాయాన్ని ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తే మేము సహించాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులను కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవ్వరు లేరు. కాంగ్రెస్ పార్టీ నికార్సైన కాంగ్రెస్ పార్టీ సైనికులు అంతకు మించిన శక్తితోని మిమ్మల్ని రోడ్ల మీద తిరగకుండా చేస్తాం. మీరేదన్నా ఉంటే రైతుల మీద ప్రేమ, దయ, దాక్షిణ్యాలు ఉంటే వాళ్ళ కోసం ప్రత్యామ్నాయంగా ఏం చేద్దామనే సామరస్య ధోరణితో ఆలోచించాలి తప్ప రెచ్చగొట్టే ధోరణితో చేస్తే మాత్రం మేము సహించేది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీతోనే రైతన్నలకి న్యాయం జరుగుతుంది. రైతులకు సంబంధించినటువంటి ప్రతి సంక్షేమ పథకం కాంగ్రెస్ పార్టీతోనే పోతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ చూసిన ప్రాజెక్టులు నిర్మాణాత్మకంగా అత్యంత అద్భుతంగా చేపట్టింది. కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కట్టక కట్టినటువంటి కాళేశ్వరంలో పిల్లర్లు ముంగిపోవడానికి దాన్ని సరిచేసే
కార్యక్రమంలో భాగంగా నీటిని కిందికి పంపిస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దయచేసి రైతన్నలారా సహనంతో ఉండండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే రైతు సంక్షేమం అని సందర్భంగా తెలియజేస్తున్న పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్.